నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఫ్రాగ్మెంటేషన్. బిఫోర్ క్లాస్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్ స్వాపింగ్ కాన్సెప్ట్. సో స్వాపింగ్ నథింగ్ బట్ మనం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఏ ప్రాసెస్ గెట్ లోడెడ్ ఇంటూ మెయిన్ మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ గెట్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆర్ వెన్ ది ప్రాసెస్ ఈజ్ ప్రీంప్టెడ్. ఒక ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఉంటేనే మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా మనకి హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. బట్ సిపియు ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెమరీలో ఉన్న డేటానే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయిన్ మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. సో ఒక ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీకి లోడ్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ వెల్ బ్యాక్ టు ది బ్యాకింగ్ స్టోర్కి బ్యాక్ వచ్చేస్తుంది. సో మెయిన్ మెమరీకి ఎంటర్ అవ్వడాన్ని స్వాప్ ఇన్ అంటాం. మెయిన్ మెమరీ నుండి ఎగ్జిట్ అవుతుంది, లేదా ఆ ప్రాసెస్ అనేది ప్రీంప్టెడ్ అయ్యింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ స్వాప్ అవుట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ స్టోరేజ్ ఉన్నా అది మనం ప్లేస్ అనేది యూటిలైజ్ చేయకపోతే ఆ వేస్ట్ ఆఫ్ స్పేస్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. చూడండి, ప్రాసెస్ గెట్ లోడెడ్ ఇంటూ మెయిన్ మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ గెట్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆర్ వెన్ ప్రీంప్టెడ్. ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా లేదా సమ్ ఇంటరప్షన్ అనేది అక్కరైనా సో మళ్ళీ మెయిన్ మెమరీ నుండి అది సమ్ బ్యాకింగ్ స్టోర్కి మనకి రిమూవ్ అవుతుంది అనమాట మెయిన్ మెమరీ నుండి. ఆ సిచ్యువేషన్లో మెయిన్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెమరీ బ్లాక్స్ యూజింగ్ 2 మెథడ్స్. మెయిన్ మెమరీ అనేది 2 బ్లాక్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫిక్స్డ్ పార్టీషన్, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి వేరియబుల్ ఆర్ డైనమిక్ పార్టీషన్. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ పార్టీషన్. సో ఇక్కడ ఫిక్స్డ్ పార్టీషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ప్రాసెస్ని మనం పార్టీషన్గా చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్ కూడా సేమ్ ఈక్వల్ సైజు ఉంటుంది, డిఫరెంట్ ఉండదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫిక్స్డ్ పార్టీషన్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఓకే, P1 వచ్చేసరికి 1 KB యూటిలైజ్ చేసింది. సో బట్ దీనికి స్పేస్ అనేది 2 KB మనం లీవ్ చేస్తాం. ఇప్పుడు ఒక 1 KB అనేది ప్రాసెస్ అయింది, రిమైనింగ్ అంతా మనకి ఇక్కడ ఏమైంది, వేస్టేజ్ అయింది. ఓకే, రిమైనింగ్ అనేది వేస్ట్ అయింది. నెక్స్ట్ P2 వచ్చేసరికి 2 KB వర్క్ స్పేస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ P3 వచ్చేసరికి మళ్ళీ 1 KB ఆఫ్ వర్క్ అనేది అయింది. సో ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ రిమైనింగ్